రాజకీయాల్లో నలుగుతుంది నేషనల్ హెరాల్డ్ కేసు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు సంబంధించిన కంపెనీకి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దీంతో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్, ఖర్గేలను కొద్ది రోజుల క్రితం విచారించిన ఈడీ వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. తాజాగా సోనియా, రాహుల్ కంపెనీకి చెందిన ఆస్తులను అటాచ్ చేయడంతో ఇతర రాజకీయ పార్టీలకు ఓ అస్త్రంగా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు 752 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తులు కాంగ్రెస్కు చెందిన ఏజేఎస్ యంగ్ ఇండియన్లకు చెందినవి. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ హౌస్, లక్నోలోని నెహ్రూ భవన్, ముంబైలోని నేషనల్ హెరాల్డ్ హౌస్ ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తునకు సంబంధించి యంగ్ ఇండియన్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సంబంధించిన కంపెనీకి చెందిన 90 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద దర్యాప్తు చేసిన ఈ కేసులో 751.9 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్మెంట్కు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఈడీ ఎక్స్లో పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మరో అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ఈడీ కొద్ది నెలల క్రితం విచారణ చేసింది. వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేసింది. ఈడీ చర్యపై స్పందించిన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి ఎన్నికల్లో ఎదురుకానున్న ఓటమి నుంచి దృష్టి మరల్చేందుకు ఈడీ ఏజేఎల్ ఆస్తులను అటాచ్మెంట్ చేసిందని అన్నారు. రాజకీయ ప్రతీకారం కోసం కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ ఎప్పుడూ ఆరోపిస్తూ వస్తోంది. అయితే మనీ లాండరింగ్ లేదా నగదు మార్పిడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ చెబుతోంది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వార్తాపత్రికలు నడుపుతున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ను కొనుగోలు చేయడంలో మోసం, కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. కొన్ని దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో నలుగుతోంది నేషనల్ హెరాల్డ్ కేసు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు పబ్లిషింగ్ బాధ్యతలు నిర్వహించే ఏజేఎల్ సంస్థకు, సోనియా కుటుంబానికి చెందిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్కి మధ్య లావాదేవీల్లో అక్రమాలు జరిగాయన్నది అభియోగం. ఏఐసీసీ ఆధ్వర్యంలోని నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రస్తుత యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధీనంలో ఉంది. దానిని ప్రచురించే సంస్థ పేరు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్. యంగ్ ఇండియన్ కంపెనీకి రాహుల్, సోనియా ప్రమోటర్లుగా ఉన్నారు. అందులో చెరో 38% వాటా ఉంది. ఈ కంపెనీ కేవలం 50 లక్షలే చెల్లించి ఏజేఎల్కు కాంగ్రెస్ ఇచ్చిన 90.25 కోట్ల రుణాన్ని రికవరీ చేసే హక్కు పొందడంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి 2013లో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. సోనియా, రాహుల్ తదితరులు మోసంతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. గత ఏడాది ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఇటీవలే సోనియా, రాహుల్ను ప్రశ్నించింది. ఏజేఎల్కు 800 కోట్ల ఆస్తులు ఉన్నాయని, యంగ్ ఇండియన్ లాభదాయక సంస్థ కాకపోతే దాని భూములు, భవనాలను అద్దెకి ఇవ్వడం వంటి వాణిజ్య కార్యకలాపాలు ఎలా చేపడుతోందని ఈడీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏజేఎల్ యంగ్ ఇండియన్లకు చెందిన ఆస్తులను జప్తు చేసింది. ఇప్పుడు సోనియా, రాహుల్ ఆస్తుల్ని అటాచ్ చేయడం కాస్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో తరచూ పొలిటికల్గా కార్నర్ అవుతూ వస్తోంది గాంధీ కుటుంబం. ఇప్పుడు రాజస్థాన్, తెలంగాణలో ఎన్నికల ముందు ఈడీ ఆస్తులు జప్తు చేయడంతో ఆయా రాష్ట్రాల్లో ఇతర పార్టీలు దీన్ని అవకాశంగా మలుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్న వేళ బీఆర్ఎస్ను అవినీతి పార్టీ అని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇక నుంచి నోరు మెదిపే ఛాన్స్ లేకుండా పోయిందంటోంది బీఆర్ఎస్. గులాబీ పార్టీ నుంచి రివర్స్ కౌంటర్లు కూడా సిద్ధమయ్యాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య 1-to-1 వార్ నడుస్తోంది. అవినీతి సబ్జెక్టు మీద రెండు పార్టీలు ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇదే సమయంలో సోనియా, రాహుల్కి ఈడీ షాక్ అంటూ వచ్చిన న్యూస్ కాస్త
తెలంగాణ దంగల్లో కీలక పరిణామంగా మారింది. ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఢిల్లీ, ముంబై, లక్నోలో 752 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఇది షాకింగ్ న్యూసే. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కి ఇదొక అందివచ్చిన అవకాశంగా పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, కేసీఆర్ కుటుంబం ప్రజాధనాన్ని దోపిడీ చేస్తోందని పదే పదే ఆరోపిస్తూ దూసుకువెళుతున్న కాంగ్రెస్ ని రివర్స్ అటాక్ చేసే ఛాన్స్ దక్కిందని భావిస్తోంది బీఆర్ఎస్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అంటూ గతంలో జరిగిన కుంభకోణాల్ని ప్రస్తావిస్తూ 48 లక్షల కోట్లు దోచుకున్నారని లెక్కలు చెబుతూ ఎలక్షన్ యాడ్స్లో దుమ్మెత్తి పోస్తోంది బీఆర్ఎస్. దీన్ని సీరియస్గా తీసుకుని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈ ప్రకటనలో తమ పార్టీని కించపరిచారని, అభ్యంతరం చెబుతూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఈసీ దగ్గర పంచాయతీ పెట్టారు కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి. ఇదే సమయంలో నేషనల్ హెరాల్డ్ కేసు అప్డేట్ వచ్చి కేసీఆర్కి కొత్త బూస్ట్ని ఇచ్చినట్లయిందనే విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీ మీద అటాకింగ్ స్టైల్ మార్చి సౌండ్ పెంచినా పెంచుతారు గులాబీ బాస్. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఇప్పటికే సోనియా, రాహుల్లను విచారించిన ఈడీ తాజాగా వారి ఆస్తులను అటాచ్ చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఈ కేసు ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.